హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పార్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ శనగపప్పు కర్రీ అండి. ఈ వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా శనగపప్పుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే వంకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని 1 నిమిషం వేయించాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని ఈ వంకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ కారం వేసుకుని ఈ కారం వంకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి ఈ వంకాయ ముక్కల్ని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం వేసుకుని కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కసూరి మెతి వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా వంకాయ శనగపప్పు కర్రీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.